పర్వతనేని సిద్ధార్థ కాలేజీలో టీచర్స్ డే సందర్భంగా ఈగల్ టీమ్ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకి డ్రగ్స్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు. టీచింగ్లో ఒక కొత్త రకం ప్రోగ్రాం మొదలుపెట్టామని చెప్పారు. దీని ద్వారా ఈగల్లో పనిచేసే వారందరూ ఒక టీచర్లా పనిచేస్తారన్నారు. డ్రగ్స్ అమ్మేవారిపై ఎన్టీపీసీలా చట్టం తీసుకురావటం జరిగిందని చెప్పారు. దీంతో 10 నుండి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో పాటు పాస్పోర్ట్ బ్లాక్ చేయటం, వారికి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉండదని చెప్పారు. ఎన్డీపీఎస్ చట్టం అంటే ఏంటి, దాంట్లో బెయిల్ దొరకదని, 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, అదేవిధంగా భవిష్యత్తులోని పాస్పోర్ట్లు రావు, ప్రభుత్వ ఉద్యోగాలు రావు, ప్రైవేట్ ఉద్యోగాలు రావని వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాం. అదేవిధంగా లైవ్ కేస్ స్టడీస్ ఉన్నాయి, అవి కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా అప్రమత్తం కావాలని, ఎక్కడా కూడా ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ మీ కాలేజీలో కానీ మీ ప్రాంతంలో కానీ ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన